పంటలపై దోమల దాడి, పురుగుల దాడి ఇవన్నీ తరచూ వింటుంటాం. కానీ ఇవేవీ సరిపోవన్నట్లుగా ఇప్పుడు పంటలపై నత్తల దాడి మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలపై ఆఫ్రికా జాతి నత్తల బెడద పెరుగుతోంది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట చేతికందే సమయానికి నత్తలు తినేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆఫ్రికా జాతి నత్త మొదటిగా కేరళలో కనిపించింది. అక్కడ ఉన్న వక్క తోటలను, ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీసింది. అక్కడి రైతులు గుర్తించేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లజర్ల మండలంలో కొంతమంది రైతులు వక్క సాగు చేపట్టినట్లు సమాచారం. ఇందుకోసం వక్క మొక్కలను కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొక్కలతో పాటే ఈ ఆఫ్రికా జాతి నత్తలు, వాటి గుడ్లు ఇక్కడికి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలలో పంటలపై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి. ఈ నత్తల దాడిలో పంటలు, పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. వందలు, వేల సంఖ్యలో ఈ నత్తలు పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నింటినీ తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో చెట్టు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయని నిమ్మతోట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో 15 ఎకరాలు వేసిన దాంట్లో బిట్టు కింద వేసాను. సింగరాజపాలెం గ్రామంలో 10 ఎకరాలు, ఉంగుటూరు గ్రామంలో ఒక 5 ఎకరాలు, ఈ 15 ఎకరాల మొదటి తోటలో కూడా ఈ ఊళ్ళో సింగరాజపాలెం ఉన్న 10 ఎకరాలు కూడా ఆల్రెడీగా నాకు ఈ నత్త అనేది ప్రారంభించి ఒక 3 నెలలు సుమారు అవుతుంది. ఈ 3 నెలల నుంచి కూడా నేను పడే కష్టాలు ఈ జనంతో ఎక్కువ వ్యవసాయం చేస్తాం వల్ల రోజువారీగా నేను అసలు ఈ నత్తలను తీస్తాం. రోజు నాకు ఇదే పని మీద సరిపోతుంది. ఒకవేళ నత్తలను తీసిన తర్వాత కూడా సావుకారులు వస్తే ఇదంతా కాయ జిడ్డుగా ఉంటుంది, ఈ నత్తలు మీరు తీస్తానికి కోస్తానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నత్త తీపిస్తున్నారు. కానీ నేను ఈ కాయను ముట్టుకెళ్ళని పరిస్థితి నేను కొయ్యలేనంటే దీని పరిష్కారం ఏంటంటే ఏదో పెద్ద అయిన ఎవరో మీరు షాంపూ నీళ్ళు కొడితే, షాంపూ నీళ్ళు కొట్టి చెట్టుని బాగా కడిగిచ్చేస్తే ఆ కాయలకు అంతా పసిరిగారి ఫినిషింగ్ ఉంటుందంటే మళ్ళీ షాంపూ నీళ్ళు డ్రమ్ముకి ఒక 50 షాంపూలు వేసి మళ్ళీ దాన్ని మళ్ళీ పిచికారీ చేసి ఆ ఉన్న కాయలను ఒబ్బడి చేస్తాను కూడా చాలా కష్టతరమైన పని ఉంది. నా తోటలో అయితే మొత్తం అంతా నత్తతోటి ముంచిపోయిందండి. 10 ఎకరాలు ఉంగుటూరు మండలంలో మటుకు కొద్దిగా జలగ ఉంది, కానీ అది అంతంత మాత్రంగా ఉంది. ఈ 10 ఎకరాలు కూడా ఈ చుట్టుపక్కలలోనే ఉంది. ఇక్కడే పక్కన ఏదో పావెల మొక్కలు మొదలు తింటమో, పావెల మొక్కలు ఆకులు తింటమో కాదు. ఈ బొబ్బాస అనే దాన్ని మట్టుకు శుభ్రంగా ఇలాగ పిప్పి కింద నవ్వులేతనే పోతప్పిందని జున్నులాగా తినేతనే ఏకంగా. అది ఒకవేళ ఒక 10-15 రోజులు కానీ మనం ఆ చెట్టు నుంచి తీయలేని పరిస్థితిలో ఆ చెట్టు 15 రోజుల తర్వాత చూస్తే మొత్తం మీరు చూడండి ఈ ఏరియాలో 15 రోజుల తర్వాత ఆ చెట్టుని తీయపోతే చెట్టుతో సహా మొత్తం చచ్చిపోతుంది. మొత్తం బస్తాలు పట్టేసి ఉన్నాయి కనుక మీరు చూడండి 5 బస్తాలు పెట్టించాను. ఈజాడికి 2 ఎకరాలు ఏరారు. ఈ 2 ఎకరాల్లో 3500 రూపాయలు నాకు ఖర్చు అయింది ఈ ఒక్క రోజుకి. ఇలాగ నాకు రోజు ఈ 10 ఎకరాల్లో ఏరతమే సరిపోతుంది. ఏరకపోతే అసలు కోసే పరిస్థితి లేదు. నల్లజర్ల మండలంలోని పెంట్లమ్మ అడవి ప్రాంతం సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. ఆవపాడు, నల్లజర్ల, ప్రకాశరావుపాలెం, ముసళ్లగుంట, సింగరాజపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. చెట్ల కాండాలను పట్టుకుని దాని రసాన్ని తాగేస్తున్నాయి. మొక్కల ఆకులు, చిగుర్లను కూడా ఇవి వదలటం లేదు. ఆకులను పశువులు మేసినట్లు మేసేస్తున్నాయి. దీంతో మొక్కలు ఎండిపోయి చనిపోతుండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మేము ఒక 5 ఎకరాలు నిమ్మ తోట వేసామండి. ఒక ఎకరం ఏమో పచ్చిమిర తోట పెట్టాం, ఒక ఎకరం ఏమో బెండ తోట పెట్టామండి. బెండ తోట పెట్టాం కానీ ఏది కూడా నత్తలేదండి. బెండ తోట తినేసినాయండి, పచ్చిమిర తోట తినేసినాయండి నత్తలు. ఎక్కడి నుంచి ఆఫ్రికా నుంచి వచ్చినాయంటే నత్తలు. వాటి గురించి మాకు తెలక 4 నెలలు బట్టి చర్య తీసుకుంటున్నామండి. వాటి గురించి ఏరుతున్నామండి. ఏరినా కానీ మళ్ళీ తెల్లారిపడికి మళ్ళీ మామూలుగానే వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఏరుతున్నాం మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఎన్నో రకాల మందులు వాడాం కానీ ఏ మందులు కూడా పనిచేయట్లేదు. అదే ఉప్పు దావనం అన్నారు, అయ్యి అన్నారు, ఇవన్నీ ఎన్నో రకాల ఏరి వేస్తున్నాం కానీ అసలు ఏవి పనిచేయట్లేదండి. ఇంకా దానికి మంచి మందులు ఉంటే అధికారం ముందుకు తీసుకొచ్చి వీటిని లైన్ చేయాలని కోరుకుంటున్నామండి. దగ్గర 20-30 చెట్లు చచ్చిపోయినాయి. ఈ నెలలో విపరీతం అయిపోయి బాగా వర్షాలు పడతాం మొదలెట్టాక విపరీతంగా అయిపోయినాయండి.
నత్తలు ఎక్కువైపోయి దగ్గర 20 చెట్ల దాకా చంపేసినాయండి. పచ్చిమిరప తోట ఉందండి, అసలు చూసుకోకలేదు, శుభ్రంగా పోయిందండి. పచ్చిమిరప తోట, బెండ తోట కూడా శుభ్రంగా పోయిందండి. ఇక్కడ నిమ్మ తోట ఉందనుకున్నా కానీ నిమ్మ తోట కూడా అది పని చేద్దో లేదని కూడా తెలుస్తలేదండి. ఈ నెలలోనే దగ్గర 20 చెట్లు చనిపోయినాయండి. మరి ఇంకా ఎన్ని చెట్లు చనిపోతాయి అన్నది కూడా తెలుస్తలేదు. చాలా విపరీతంగా పాటు చేసినాయండి చెట్లు అయితే మట్టికి. రైతులను ఆదుకోవాలండి. మాది ఒక్కతే కదండి, పక్కన ఒక 100 ఎకరం 100 ఎకరం వరకు కూడా ఈ చుట్టుపక్కల అన్ని రకాల వ్యవసాయాలు కూడా పాటు చేస్తున్నాయి. దోళ్ళకి గడ్డి వేసుకుంటే గడ్డి కూడా పాటు చేసేస్తున్నాయండి. నత్తల బెడద తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తల బృందం నత్తలు దాడి చేస్తున్న తోటలను పరిశీలించింది. నత్తల నివారణ సామూహికంగా చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నత్త పురుగు జాతికి చెందింది కాదని, అందువల్ల పురుగు మందుల పిచికారీ చేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలకు ఉప్పు ద్రావణ తీవ్రత ఎక్కువగా పడితే మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. చిక్కమగళూరు డిస్టిక్లో బాగా ప్రభావమై అక్కడ ఏమైంది, ఒక్క చెట్లలో ఎక్కువగా డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేరళ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కూడా కేరళ కొట్టాయం డిస్టిక్లో విస్తృతంగా ఉంది. దీంతోపాటు మలబరీ క్రాప్లో కర్ణాటకలో కూడా చాలా ప్రాబ్లంగా తయారైంది. సో వచ్చిన తర్వాత అక్కడ రైతులు దీని గురించి పెద్దగా భయపడలేదు. అక్కడ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అని చెప్పి కమ్యూనిటీ అప్రోచ్లో రైతులు ఒక ఏరియాలో రైతులందరూ కలిసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మేనర్లో వెళ్ళారనమాట. ఒకటి వచ్చేసి మెకానికల్ రిమూవల్, ఉన్న నత్తలు ఉన్న ప్లేసుల్లో చేతులు గ్లౌజ్ చేసుకునేసి, దాంతోపాటు కావలసినటువంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకొని నత్తలన్నీ చేతితో ఏరడము, 25% సాల్ట్ సొల్యూషన్లో వేస్తే కన్నా అవి అక్కడక్కడే చావడం జరుగుతుంది. దీంతోపాటు మెటాల్డిహైడ్ అని చెప్పి అది బ్రాండ్ నేమ్ స్నేయిల్ కిల్ అని ఉంటుంది. అది అక్కడక్కడ ఎకరానికి అక్కడక్కడ మీరు కానీ పెల్లెట్స్ లాగా వస్తుంది. ఆ పెల్లెట్స్ కానీ పెట్టినట్టయితే కన్నా వాటికి అట్రాక్ట్ అవుతాయి, అన్నీ అట్రాక్ట్ అయ్యి అక్కడే చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. సెకండ్, మీకు మెటాలిటీ దొరకకపోతే కన్నా ఈ పప్పాయి ఉంటాయి కదా, పప్పాయి ఆకులు స్టెమ్మలు పీసులు కట్ చేసి అక్కడక్కడ పెట్టారనుకోండి, అన్నీ అక్కడ అట్రాక్ట్ అవుతాయి. అక్కడ అట్రాక్ట్ అయితే కానీ అక్కడ తీసుకొని వాటిని కూడా డిస్ట్రాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటి ద్వారా కొన్ని డిసీజులు రావచ్చు, మనకు తెలియదు కదా, డిసీజులు రావచ్చు, కొంతమందికి అలర్జీ రావచ్చు. అందువల్ల గ్లౌజెస్ వేసుకోవడము, ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడము, అవన్నీ చేస్తే కన్నా దీన్ని సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మన గ్రామాల్లో ఉధృతంగా రైతు సోదరులందరూ కూడా ఈ ఉప్పు ద్రావణాన్ని ముంచి వాటిని చంపి కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. అలాగే స్నేయిల్ కిల్లర్ కూడా మేము ప్రతి షాపులో ఉండేదే ఏర్పాట్లు చేస్తాము. పురుగు మందులు కొట్లు వాటిలన్నింటిలో కూడా స్నేయిల్ కిల్లర్ని మందు అనేది ఒకటే ఉంది, దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా శాస్త్రవేత్తలందరూ చెప్పేదంటే మనం వేరటం, ఉప్పు ద్రావణంలో వేయటం అనేది సులభమైన పద్ధతి. మనం ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చి దాన్ని పెట్టి మళ్ళీ చల్లి ఇదంతకన్నా ఏరటం, ఉప్పు ద్రావణంలో వేయటం అనేది ముఖ్యం. ఇప్పుడు ఇది మన రైతు సోదరులకేమీ కొత్త ఏం కాదు. మనం గతంలో ఏమంటారు, కలుపు మొక్కలు ఏరటం, అదేవిధంగా బెరుకులు ఏరటం. బెరుకు అనేది మనకు ఐడియా ఉంది కదా, మనం 10 ఒకే రకమైన చెట్లు నాటినప్పుడు అందులో ఏదో ఒకటి వేరే రకం వస్తుంది. దాన్ని గుర్తించి మనం బెరుకు తీసేస్తాం. వరి రైతులు మనం అందరూ ఇక్కడ ఉన్నారు, వరి రైతులు అందరికీ బెరుకులు ఏరేయటం అలవాటు, అలాగే కలుపు ఏరటం అలవాటు. మనం లాంటినా కెమెరా, తూడు ఇలాంటి బోల్డ్ పెద్ద పెద్ద కలుపులనే మనం నివారించుకుని ఈరోజు వ్యవసాయం చేసి ముందడుగులో ఉన్నాము. అలాంటిది ఈ నత్తలకి మనం భయపడాల్సిన అవసరం లేదు అని అశ్రద్ధ కూడా చేయొద్దు, జాగ్రత్త తీసుకోండి. చక్కగా శాస్త్రవేత్తలు మన పక్కనే ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంది, మనకి తగిన సూచనలు అనేవి ఇమీడియట్గా అందుతూ ఉంటాయి. అవి మేము కూడా రైతు సోదరులు చేరవేస్తాం. అందుకని రైతులు ఎవరో అజాగ్రత్త పడవద్దు. దీని గురించి కొద్దిగా ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు తప్ప, ఇప్పుడు మనకి మామూలుగా మన చేలో నెత్తన పట్టుకున్నా మనకి చేయి ముట్టుకోగానే చిముక్కన అంటుంది. అంటే దురద పెట్టదో ఏమి పెట్టదో, కొద్దిగా అదొక రకమైన ఇది వస్తుంది. అలాంటి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కనుక అందరూ గ్లౌజులు వేసుకోండి, యాప్రాని వాడండి. 4 లీటర్ల నీటికి 1 కేజీ ఉప్పుని ద్రావణంగా కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి తౌడు 25 కేజీలు, 3 కేజీల బెల్లం మరియు గుళికలు 100 గ్రాములు, అదేవిధంగా ఆముదం నూనెతో ఒక చిన్న ఉండల్లాగా పాయిజన్ బైట్స్ లాగా చేసుకుని ఎక్కడైతే పంట పొలాల్లో మనకి నత్తలు ఉధృతి ఉందో ఆ ఉధృతి మధ్యలో పంట పొలాల్లో 3 పంట పొలాల్లో వేసుకున్నట్టయితే కనుక దానితో పాటు
మనకి లేత ఆకులు బొప్పాయి ఆకులు, జామ ఆకులు, చిన్న చిన్న కూరగాయ ఆకులు వేసుకున్నట్టయితే కనుక సాయంత్రం పూటలు ఇలా గుట్టలు పెట్టుకున్నట్టయితే కనుక రాత్రి సమయాల్లో నత్తలు వాటిని ఈ పాయిజన్ బైట్స్ని తిని చనిపోవడం జరుగుతుంది. మిగిలిన ఏదైనా ఉంటే కనుక అవి రైతులు స్వయంగా తమ గ్లౌజులు వేసుకుని తీసుకుని దూరంగా పంట పొలాల నుంచి చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి నీలిరంగు చాక్ పీసులు లాంటి పాయిజన్ బైట్స్ ఉంటాయి. ఇది పొలంలో అక్కడక్కడ పెట్టినట్టయితే కనుక వీటిని తిని నత్తలు చనిపోవడం జరుగుతుంది.